రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సబ్ పోస్ట్ ఆఫీస్ నందు నర్సాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ ఈ రోజు పదవి విరమణ చేసిన కోర్పు కృష్ణ ప్రసాద్ ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి వారిని పూలమాలలతో సత్కరించారు. పెందుర్తి అభిరామ్ ఈ కార్యక్రమానికి ఘనంగా స్వాగతం పలికిన కోర్పు రాజేష్, శ్రీమతి సునీత పెందుర్తి అభిరామ్ ను శాల్వాతో సత్కరించారు. అనంతరం పెందుర్తి అబ్రహం మాట్లాడుతూ 44 సంవత్సరాలు తమ ఉద్యోగాన్ని నిజాయితీగా పనిచేసే ఎంతో మందికి యువకులకు ఆదర్శంగా ఉన్నారని, అటువంటి వారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. వారి అనుభవాలు ఇప్పుడున్న యువకులకు ఆదర్శంగా ఉండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు శెట్టి శ్రీను, కొయ్య సామెలు, కట్టా సత్తిబాబు తదితర పెందుర్తి అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు రాబోయే నాయకులు అభిరామ్ గారు సత్కరిస్తూ ఉన్నారు. చప్పట్లు పడతా ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరికి సమయం ఇవ్వబడుతుంది. ఇంకా టైం 8 రాజానగరం టీడీపీ యంగ్ డైనమిక్ లీడర్ పెందుర్తి అభిరామ్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని వేదికపైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు సార్ పదవి విరమణ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా మిత్రులు రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొద్దిగా ఆలస్యాన్ని క్షమించాలి. నాన్నగారు ప్రత్యేకంగా నాకు అందరికీ తెలిసినట్టు ప్రభుత్వం తరఫున రీసెంట్గా మా ముఖ్యమంత్రి గారు కాకినాడ కూడా పదవి ఇవ్వడంతో ఆయన కొద్ది విషయాల్లో ఇబ్బందిగా రాలేకపోయారు. ఆయన ముఖ్యంగా నాకు కాల్ చేసి పదవి కార్యక్రమానికి వెళ్ళమని నాకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇందాక గవర్నమెంట్ గారు ఎవరో మాట్లాడుతూ సార్ గురించి చెప్తూ వింటుంటే నాకే చాలా ఆదర్శంగా ఉంది. మీలాంటి వ్యక్తులు మాలాంటి యువకులకి విధంగా ఏ వృత్తిలో అయినా ఓపికగా పనిచేస్తాయి. అది ఉద్యోగం అయినా, వ్యాపారమైనా, రాజకీయంగా అయినా ఓర్పు సహనం ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఫలితాలు మనం పనిచేసే కష్టం బట్టి ఉంటుందన్న ఉదాహరణ మా తండ్రి శ్రీ పండిత్ వెంకటేష్ గారు. అలాగే ఓపికగా ఉండడం, ఇలా సార్ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడంలో ఆయన పడిన కష్టాలకు గుర్తిస్తూ ఇంతమంది ఈయన పదవి విరమణ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ముందు పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా